సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది, ఇందులో నో డౌట్. అయితే ఈ విషయాన్ని మరి ప్రపంచ వేదికలపైన అంతర్జాతీయ సమాజానికి అర్థమయ్యేలాగా చెప్పడంలో ఇప్పుడు వీళ్ళ ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటంటారు ఎంపీల ముందు? ఒకటండి, ఇప్పుడు ఇప్పుడు తాలిబాన్లని శిక్షణ ఇచ్చినటువంటిదే పాకిస్తాన్. తాలిబాన్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు వైరుధ్యం వచ్చింది. ఐసిఎస్ కానీ లేకపోతే జైషే మహమ్మద్ కానీ ఇటువంటి ఇంకా అరడజను ఉగ్రవాద సంస్థలు భారతీయులుగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ పాకిస్తాన్ అండ చూసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి శిక్షణ ఇచ్చి పంపుతున్నారు. కాబట్టి ఈ ఎవిడెన్స్లన్నీ ఇప్పుడు దొరికాయి. అందుకని ఇప్పుడు మజూర్ని పంపమంటే అది ఈఎంఓ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా అజర్ని డిక్లేర్ చేసింది. కానీ పట్టి అంటే మా దేశం లేడన్నది. పాకిస్తాన్ ఎన్నాల్సింది బుకాయించింది. ఇప్పుడు ఎవిడెన్స్ దొరికింది కదా. కాబట్టి ఇటువంటి అడ్వాంటేజెస్ అన్ని ఇప్పుడు మన దేశ పార్లమెంట్ సభ్యులు మన టీములు తీసుకుంటాయి. ఈ అడ్వాంటేజెస్ ఇటువంటి అన్ని కూడా రుజువు చేసేటువంటి అన్ని కూడా. డిసడ్వాంటేజ్ అంటూ ఏం లేదు. కానీ పాకిస్తాన్ ని బలపరిచేటువంటి యథావిధి వైఖరి గతంలో ప్రత్యక్షంగా సహాయం చేసినటువంటి అమెరికా వైఖరి పరోక్షంగా ఇవాళ ఉపయోగపడతా ఉంది. దాన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇష్టానుసారం అమెరికా ఇష్టానుసారం మిత్రుడిగా నటిస్తూనే మన దేశస్తులు మన యూపీఏ 2 గవర్నమెంట్ అప్పుడు ఆటమిక్ ఎనర్జీ అగ్రిమెంట్ చేసుకున్నారు. దాన్ని చేసుకున్నందుకే కదా యూపీఏ గవర్నమెంట్ కు వామపక్షాలు ఉపసంహరించుకుంటే తర్వాత ములాయాదం నిలబెట్టడం అదంతా జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అమెరికా నమ్ముతూ వస్తుంది భారత ప్రభుత్వం కొంతమేరకు. గతంలో ఉన్నంత కాకుండా కొంతమేరకు నమ్ముతూ వస్తుంది. ఎందుకంటే ఒకటి కమర్షియల్ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. దరిదాపు 86 + 46 దరిదాపు $125 బిలియన్ అమెరికాకు మనకు మధ్య వ్యాపారం ఉంది. వ్యాపారం పెరిగింది. అట్లాగే క్రూడ్ దిగుమతి చేసుకోవటంలో కూడా అమెరికా ఇవాళ మేజర్ కంట్రీ అయింది రష్యాతో పాటు. ఇటువంటి సంబంధాలు ఉన్నటువంటిప్పుడు నమ్మకంగా, అదేవిధంగా చాలా మంది మోడీకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. అసలు మోడీని అనుసరించేటువంటి పరిస్థితి వచ్చింది. చైనా కానీ, రష్యా కానీ, అమెరికా కానీ ఇటువంటి కొన్ని ఇంకా ఎక్సెస్ కూడా చెప్పినటువంటి మనం చూసాం. కానీ ఈ 2 years అనుభవంలో అలా అనుకున్నాం మనం. కానీ వాళ్ళ భ్రమలు దొరికిపోయాయి. ఎందుకంటే పాకిస్తాన్ మీద ఇంకొక 2 రాత్రులు ఓపిక పెడితే దరిదాపు పాకిస్తాన్ కుప్పగూలిపోయేది. అలా కుప్పగూలిపోకుండా అమెరికా అడ్డుపడింది. దానికి కారణం దానికి పాకిస్తాన్ హైడౌట్ గా వాడుకుంటుంది గత 60 ఏళ్లుగా. ఎందుకు హైడౌట్ వాడుకుంటుందంటే టు కంట్రోల్ ది రష్యా విచ్ ఈజ్ అపోజిట్ ఇన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. అట్లాగే చైనా ఇది కూడా శత్రువే, ఇటు రాజకీయంగా అటు ఆర్థికంగా. అది అమెరికన్ ఎకానమీ $24 ట్రిలియన్ అయితే చైనా ఎకానమీ 19.5, ఆల్మోస్ట్ ఆల్ $20 ట్రిలియన్ నియరెస్ట్ రైవల్. కాబట్టి అంత బలం ఉంది కాబట్టి మన టారిఫ్ పెంచుతుంటే మేము కూడా పెంచుతామని కౌంటర్ పెంచింది. ట్రంప్ దిగొచ్చి మళ్ళీ కనిష్ట స్థాయికి ఏదో 10:30 అగ్రిమెంట్ చేసుకున్నారు. కాబట్టి అట్లాగే భారతదేశం కూడా పాకిస్తాన్ లాగా సరెండర్ అయి ఉండట్లే. గతంలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ఉండకపోయినా తూచా తప్పగా పాటించే స్థితి అయితే లేదు. ఎందుకంటే మన ఉక్రెయిన్ రష్యా వారప్పుడు రష్యా మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెడితే భారత్ ఫాలో కాలే. క్రూడ్ దిగుమతి చేసుకుంటే మనం దిగుమతి చేసుకున్నాం, మన లాభం మనం చూసుకున్నాం. కాబట్టి ఈ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ కావాలి అమెరికాకు. దానికి అవసరం ఉంది. 60 ఏళ్ల నుంచి యూజ్ చేసుకుంటుంది, ఇప్పుడు కూడా యూజ్ చేసుకుంటుంది. పాకిస్తాన్ ఈజ్ నియర్లీ బార్డర్ కంట్రీ టు ది రష్యా, సోవియట్ యూనియన్, మాజీ రిపబ్లిక్స్ కు. అట్లాగే ఇట్ ఈస్ బార్డర్ లైన్ టు ది చైనా, ఇట్ ఈస్ బార్డర్ టు ది ఇండియా. ఇట్లా కీలకమైనటువంటి స్థానంలో ఉంది. కాబట్టే ఇవాళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా దరిదాపు ఒక 10 ఏళ్ల కింద ఉగ్రవాద శిక్షణ ఇవ్వడానికి 20 ఏళ్ల కింద ఒక $10 బిలియన్ సాయం చేసింది. మళ్ళా ఒక 5-6 years కింద మళ్ళీ ఒక $10 బిలియన్ సాయం చేసింది. మళ్ళీ ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి ప్రీ శాంక్షనింగ్ $7 బిలియన్ శాంక్షన్ అయి ఉన్నాయి. $1.4 బిలియన్ ఇప్పుడు రిలీజ్ అయినాయి. అవి క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేకున్నా స్లో డౌన్ చేస్తే ఉగ్రవాదులు ఆటకుంటుంటాయని అప్పీల్ చేసినా ఎవరు వినలేదు. కాబట్టి అమెరికా చేసే సపోర్ట్ చేస్తూనే ఉంటుంది, మిత్రుడు అంటుంది. ఏదేమైనా మనం ప్రతి వాళ్ళని శత్రువు చేసుకోలేం కాబట్టి